ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ చేత్తో అంత బిచ్చమయ్యమ్మ తీసుకుంటాను, కానీ ఈ అమ్మాయి చేత్తో గింజ కూడా ముట్టను తల్లి. స్వామి, అంత తప్పు నేనేం చేశాను? దయచేసి నా చేతి ఈ భిక్షను తీసుకోండి. ఏంటయ్యా, అడగగానే ఆ అమ్మాయి భిక్షను తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకోవడానికి ఏంటి బాధ? తీసుకుని వెళ్ళొచ్చుగా. క్షమించండి దొర, ఆడపిల్లంటే అమ్మోరు లెక్క. ఆ అమ్మ తప్పు చేయకూడదయ్యా. ఈ అమ్మ గర్భవతి. కడుపుతో ఉన్న తల్లికాడ నన్నెట్టా చేయి చాపమంటావు దొరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిన్నగాక మొన్న పెళ్ళయింది. మా అక్క గర్భవతి ఏంటి? అవును, ఈ మధ్య శోభనానికి కూడా ముహూర్తం దొరకలేదు. అలాంటప్పుడు గర్భవతి ఎలా అవుతుంది స్వామి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈయనెవరో దొంగ స్వామిలా ఉన్నారు. లేనిపోనివి చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏంటో. ఓ తల్లి, నన్నే అనుమానిస్తున్నారా? నా మాటల్లో సత్యం ఎంతో ఇప్పుడే చూపిస్తాను తల్లే. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వచ్చి నా ముందు నిలబడండి. నేను చెప్పేది నిజమో కాదో మీకే అర్థమవుతుంది తల్లి. అలాంటిదేం అవసరం లేదు. భిక్ష తీసుకొని వెళ్ళిపోండి. ఏంటిదంతా? ఏమన్నా నువ్వు వచ్చినావు, అడిగినావు, మా వదిన మీద మనస్ఫూర్తిగా బియ్యం వేస్తా ఉండదే, తీసుకొని గమ్మున పోకుండా ఏమేమో మాట్లాడుతూ ఉండవే. నువ్వు ఉండు దొరా. మాటంటే మాట పడేటోడిని కాదు, అబద్ధాలు చెప్పేటోడిని కాదు. ఓ తూరు నా ముందొచ్చి నిలబడితే నా మాటలో సత్యం ఎంతో మీకే అర్థమవుతాది. ఓహో, అంత గొప్పడివా నువ్వు? సరే, నేనొచ్చి నిలబడతాను. హరహర మహాదేవ శంభో శంకర. నా మాటలో సత్యమెంతో ఈ కోనలకు చూపించు స్వామి.